న్యూ గేమ్ మన ఇండియాలో స్టార్ట్ అవుతుంది. సో దీనికి మన బేస్ వచ్చేసి మనకు 40 మీటర్స్, లెంత్ 40, వెడ్త్ 40. సో ఈ 40 సార్ బేస్. సో బేస్ నుంచి 10 మీటర్స్ డిస్టెన్స్ లో మనకు ఫీల్డ్ వస్తుంది, సెట్ బ్యాక్. సో దాన్ని మనం అది 50 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సర్కిల్ అది. సో ఈ బేస్ లో సార్ మనకు 1, 2, 3, 4 బేస్ 1, 2, 3, 4 ఉంటుంది సార్. మధ్యలో మనకు 1 మీటర్ సంబంధించిన సెంట్రల్ బేస్ అని ఉంటుంది సర్కిల్, ఇది సర్కిల్. సో ఈ 40 మీటర్ డిస్టెన్స్ మధ్యలో సార్ మనకు 20 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక బీటింగ్ సంబంధించిన ప్లేయర్స్ ఉంటారు. సో దీంట్లో మొత్తం 9 ప్లేయర్స్ ఉంటారు సార్. టోటల్ టీమ్ వచ్చేసి 16 ప్లేయర్స్. 16 ప్లేయర్స్ మనకు 7 ప్లేయర్స్ మనకు ఎక్స్ట్రా ప్లేయర్స్ బయట ఉంటారు. సో దీంట్లో ఈ గేమ్ కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటంటే సార్ 16 ప్లేయర్స్ మొత్తం గేమ్ లో ఆడతారు. 9 ప్లేయర్స్ 9 ప్లేయర్స్ సబ్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ పాస్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ ఫస్ట్ పాస్ ఉంటుంది. ఫస్ట్ పాస్ మనకు బాల్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఫస్ట్ పాస్ మనకు ఈ సర్కిల్ బేస్ 1 నుంచి బేస్ 2 కి బాల్ ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో బాల్ ఎయిర్ లో ఉన్నప్పుడే ఈ ఫీల్డ్ ఉన్న ప్లేస్ అందరూ రన్ చేయాలి. 4 ప్లేస్ ఉంటారు. సో ఏ టీం సంబంధించిన 4 ప్లేస్ ఉంటారు, బి టీం సంబంధించిన 4 ప్లేస్ ఉంటారు. సో ఏ టీం వాళ్ళు రన్ చేసేటప్పుడు సార్ బి టీం వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ ఉంటాయి మనకు 2 ఫీట్ బాక్స్ ఉంటుంది. ఆ 2 ఫీట్ బాక్స్ మనకు 2 కాళ్ళతో నిలబడాలి. ఏ టీం వాళ్ళు రన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ చేయదు మనం. సో ఇన్ కేస్ మనకు పాస్ ఇచ్చేటప్పుడు చూడండి సార్, ఇక్కడ ఆ బేస్ ఉన్న వాళ్ళు పాస్ ఇచ్చేటప్పుడు మనకు బాల్ ఒకవేళ మిస్ అయ్యి ఈ సర్కిల్ బయట వచ్చింది అనుకోండి, బీటింగ్ సంబంధించిన ప్లేయర్ మాత్రమే దానికి టచ్ చేయాలి. ఓకే, దీనిలో ఏ టీం బీట్ ఉంటారు, బట్ బీటింగ్ సంబంధించిన వాళ్ళు బాల్ తీసుకొని ఇక్కడ సెంట్రల్ బేస్ లో ఏ టీం బీటింగ్ సంబంధించిన ప్లేయర్లు ఉంటారు. సో వాళ్ళు బాల్ ఇచ్చినప్పుడు ఆ బీటింగ్ సంబంధించిన ప్లేయర్ బాల్ తీసుకొని ఏ టీం వాళ్ళకి ఇట్లా టచ్ చేస్తే ఎవరైతే పాస్ టచ్ మిస్ అవుతుందో సార్ క్యాచ్ చేసేటప్పుడు ఆ ప్లేయర్ మాత్రమే అవుట్ అవుతుంది. సో దీంట్లో అవుట్ అయినాక మిగతా 7 ప్లేయర్స్ ఉంటారు కదా సార్, ఆ 7 ప్లేయర్స్ ఏం చేయాలంటే డైరెక్ట్ వాళ్ళు బేస్ లోపల రావద్దు, ఫీల్డ్ లో వెళ్ళాలి. ఫీల్డ్ లో పోయినాక ఫీల్డ్ లో ఉన్న ప్లేయర్ బేస్ లో రావాలి. సో దీంట్లో 20 మినిట్స్ గేమ్ ఇది. సార్ సో ఇది 20 మినిట్స్ గేమ్ ఇది. సో ఈ 20 మినిట్స్ సార్ మనకు టైమ్ అవుట్ కానీ ఏది ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత తీసుకోవాలి. ప్లేయర్ చేంజ్ వాట్ ఎవర్ ఏదైనా కూడా. ఇన్ కేస్ లోపల ఎన్నో పాసెస్ అవును సార్, 10 మినిట్స్ పాసెస్ అయితే రన్ చేస్తారు, స్కోర్ అవుతుంది. బట్ మనం ఒకవేళ ప్లేయర్ చేంజ్ చేయాలనుకుంటే ఆఫ్టర్ 10 మినిట్స్ రూల్స్ ప్రకారంగా. సో మనం డైరెక్ట్ ఎగ్జాంపుల్ మనం ప్లేయర్ చేంజ్ చేసినా కూడా సార్ డైరెక్ట్ ప్లేయర్ మనం బేస్ లోపల రావద్దు, ఫీల్డ్ లో రావాలి. ఫీల్డ్ లో ఉన్న ప్లేయర్ ప్లేస్ రావాలి, బేస్ రావాలి. ఇది సార్. సో దీంట్లో మనకు ఈజీగా చెప్పాలంటే సార్ మనకు ఎప్పుడైతే మనం బాల్ మిస్ అవుతుందో మన దీంట్లో బాల్ నీ నుంచి షోల్డర్ మధ్యలో మనం పాస్ చేయాలి. సో ఇక్కడ మధ్యలో 20 మీటర్ డిస్టెన్స్ లో ఒక ప్లేయర్ ఉంటారు కదా సార్ బీటింగ్ వాళ్ళు. సో వాళ్ళు ఉన్నప్పుడు బాల్ ని పట్టి ఇట్లా బ్లాక్ చేసి బాల్ ని క్యాచ్ చేసి ప్రయత్నం చేయాలి. బాల్ క్యాచ్ చేసిన ఎవరైతే బాల్ బేస్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఎవరైతే బాల్ ని పాస్ చేస్తారో అప్పుడు మధ్యలో ఉన్న సర్కిల్ వాళ్ళు మన ఫీల్డ్ లో ఈ టీం వాళ్ళు మధ్యలో ఉంటారు కదా 20 మీటర్ డిస్టెన్స్ లో వాళ్ళు బాల్ క్యాచ్ చేసుకుని సెంటర్ బేస్ ఉన్న ప్లేయర్ కి వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ బాల్ పాస్ చేస్తే బాల్ తీసుకొని టచ్ చేస్తారు. ఎవరైతే బాల్ పాస్ చేసి క్యాచ్ చేస్తారు చూడండి అప్పుడు ఆ ప్లేయర్ మాత్రమే అవుట్ అయ్యారు. సో దీంట్లో ఒక ప్లేయర్ కంటిన్యూగా దీంట్లో రావాల్సిందే, 16 మెంబర్స్ ఆడాల్సిందే దీంట్లో. డ్యూరేషన్ మ్యాచ్ 20 మినిట్స్ డ్యూరేషన్ ఉంది. ఇది మన ఈ సర్కిల్ ఫీల్డ్ వచ్చేసి 50 మీటర్స్. డ్యూరేషన్ ఎక్స్టెండ్ కాదు, దీంట్లో మనం ఓన్లీ 10 మినిట్స్ గేమే పెట్టాలి. మ్యాచ్ టై అయినా కూడా 10 మినిట్స్ గేమ్ లో ఈ 10 మినిట్స్ లోపలనే సేమ్ మనం ఎవరిని రన్స్ చేస్తారో స్కోర్ చేస్తారో వాళ్ళు మాత్రమే మనకు ఫస్ట్ ప్లేస్ ని వస్తుంది. దీనిలో స్కోర్ కూడా సార్ దీంట్లో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఉంది సర్కిల్ లో ఫీల్డ్ లో. మన స్టార్ట్ పాయింట్ నుంచి అదే ప్లేయర్ కంటిన్యూ వచ్చి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ ప్లేయర్ లో అక్కడ ఆగిన అనుకోండి ఆ ప్లేయర్ రన్ కంప్లీట్ అయిపోతుంది. బట్ బయటకు వెళ్ళిపోయినాక ఎక్స్ట్రా ప్లేయర్ ఉన్నాడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ప్లేయర్ లో రావాలి. ఒకవేళ మనం బేస్ లో ఉన్న ప్లేయర్ లో ప్లేయర్ చేంజ్ చేయాలనుకుంటే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు బేస్ లో రావాలి, బేస్ లో ఉన్న వాళ్ళు బయటకు పోయినాక ఎక్స్ట్రా ప్లేయర్ మళ్ళీ ఫీల్డ్ కి రావాలి. ఈ ఫీల్డ్ కాకుండా ఇక్కడికి రారాదు. సో మనకి ఇది మిడిల్ సర్కిల్ సెంట్రల్ బేస్ సార్ మనకు 1 మీటర్ ఉంటుంది. ఇది 2 ఫీట్స్ ఉంటాయి సార్. ఇది మనకు ఇక్కడ మన స్టాండింగ్ పొజిషన్ ఉంది చూడండి, ఇక్కడ బీటింగ్ సంబంధించిన వాళ్ళు ఇది మన 2 ఫీట్ డిస్టెన్స్ లో మనకు ఉంటుంది. సో ఎప్పుడైతే ఏటింగ్ సంబంధించిన ప్లేయర్ రన్ చేసేటప్పుడు పోయిన మధ్యలో మనకి 2 కాళ్ళతో నిలబడి అట్లనే డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. సో ఈ బీటింగ్ సంబంధించిన వాళ్ళ డ్యూటీస్ అంటే వాళ్ళ వర్క్ ఏం చేయాలి, అక్కడ ఆ ప్లేయర్ కూడా అక్కడ ఏం చేయాలంటే
ఇన్ కేస్ పాస్ ఇచ్చే సమయంలో బాల్ మిస్ అయ్యి బయటకు వచ్చాను సార్, ఆ 4 ప్లేయర్స్ ఉంటారు. ఆ 4 ప్లేయర్స్ లలో ఎవరైతే బాల్ నియర్ బై ఉంటుందో ఆ ప్లేయర్ మాత్రమే పోయి బీటింగ్ సంబంధించిన ఇక్కడ మీరు సెంట్రల్ బేస్ చూడండి, సర్కిల్ ఉంది కదా, బాల్ పాస్ ఇస్తే ఆ ప్లేయర్ ఏం చేస్తాడు, బాల్ ని టచ్ చేస్తే ఎవరైతే బాల్ పాస్ చేస్తారో వాళ్ళు అవుట్ అవుతారు. టచ్ అప్ చేసినప్పుడు అతను దొరకదు. యాక్చువల్లీ ఏంటంటే ఆ ఇద్దరు ఉండాలి ఇక్కడ, ఏ టీమ్ బీటింగ్ సంబంధించిన ప్లేయర్ అక్కడనే ఉండాలి. సో ఇది మనకు ప్లేయర్ రన్నింగ్ పొజిషన్, ఇది కోర్ట్ మెజర్మెంట్, మనకు ప్లేయర్ స్టాండింగ్ పొజిషన్ ఇన్ ఫీల్డ్ లో ఏ ప్లేయర్ ఎక్కడ నిలబడాలి అనేది వాళ్ళ పొజిషన్ ఇది. అవును సార్, మనకు ఆల్టర్నేట్ ఉంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ టీమ్ ఉంది, ఇక్కడ బి టీమ్, ఏ టీమ్ బి టీమ్, ఏ టీమ్ బి టీమ్, ఇట్లా 4 ప్లేయర్స్ ఉంటారు. ఏ టీమ్ సంబంధించిన 4 ప్లేయర్స్ ఉంటారు, బి టీమ్ సంబంధించిన 4 ప్లేయర్స్ ఉంటారు. అవును సార్, ఈక్వల్ లెంత్ సార్. ఇది మనకు ఈ 50 మీటర్ డిస్టెన్స్ లో 8 ప్లేయర్స్ ఉంటారు మొత్తం. 5 మీటర్ డిస్టెన్స్ లో సెంటర్ లో ఇద్దరు ఉంటారు. ఈ మన బేస్ కి సంబంధించిన ఇక్కడ 8 ప్లేయర్స్ ఉంటారు. మన బేస్ లో బాక్స్ ఉంది చూడండి సార్, బాక్స్ కి సంబంధించింది ఏ టీమ్. ఎవరైతే టాస్ వింటారో సార్ దీంట్లో చూస్ చేయాల్సింది ఫీల్డా బేసా. ఫీల్డ్ అంటే బయట ఉండాలి, సర్కిల్ లోపల బయట ఉండాలి. బేస్ అంటే లోపల ఉండాలి. బేస్ లో 40 మీటర్ డిస్టెన్స్ లో సార్ ఇది మనకు ఒక్కొక్క బాక్స్ కార్నర్ లో 4 ప్లేయర్స్ ఉంటారు ఏటింగ్ సంబంధించిన. ఈ 40 మీటర్ డిస్టెన్స్ 20 మీటర్స్ మధ్యలో మనకు బీటింగ్ సంబంధించిన ప్లేయర్స్ ఉంటారు. సో ఇది గేమ్ సంబంధించిన రూల్స్ సార్. ఇది 3 లాంగ్వేజ్ ఉంది. ఇది ఇంగ్లీష్, ఇది హిందీ, ఇది తెలుగు. ఇన్స్పిరేషన్ ఎవరు ఇట్లా? సో యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు చూడండి చాలా గేమ్లలో ఈ అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు, కరెక్ట్ ఉరకడం లేదు, చేయడం లేదు, చాలా మందికి గేమ్ లోకి వెళ్ళి డిస్పోజ్ చేసి పరేస్తున్నాం. సో అలాంటి ప్లేయర్ లో కూడా దీంట్లో మనం ఈ గేమ్ లో ప్రత్యేకంగా చూడాలనుకుంటే సార్, ఈ గేమ్ లో ఇది చాలా లో బడ్జెట్ అయిన గేమ్. ఇది ఆల్ టైప్ ఆఫ్ పోస్ట్ ప్లేయర్స్ లో ఆడచ్చు. ఇప్పుడు నేను లావు ఉన్నా సార్, నేను దీంట్లో ఆడొచ్చు. నేను పొట్టిగా ఉన్నా ఆడొచ్చు, హైట్ ఉన్నా ఆడొచ్చు, పొట్టిగా ఉన్నా ఆడొచ్చు, ఇలా అయినా ఆడొచ్చు, పక్కగా ఉన్నా కూడా ఆడొచ్చు. కొన్ని గేమ్లో సార్ వెయిట్ ఎక్కువ తీసేస్తారు. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ఇంకో విషయం ఏంటంటే సార్, ఇది గ్రామీణ క్రీడ లాగా దీన్ని నేను లాంచ్ చేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఇది ఓన్లీ ఈ ఒక్క బంతితోనే, ఒకటే బాల్ తోనే సార్ 16, 32 మంది ప్లేయర్లు ఆడుతుంటారు. ఈ 9 ప్లేయర్స్ మెయిన్ ప్లేయర్ ఒకటి దిగినాక 7 ప్లేయర్స్ బయట ఉంటారు సార్. ఆ 7 ప్లేయర్స్ కూడా ఎట్లయితే రన్ కంప్లీట్ చేస్తారో ఆ 7 ప్లేయర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ కంపల్సరీ కోర్టులో దిగాల్సిందే. వాళ్ళు అందరికి అవకాశం వస్తుంది, ఎక్కువ మంది అవకాశం వస్తుంది. ఇప్పుడు చూడండి సార్, వేరే గేమ్లు అంటే ఆ ఈక్విప్మెంట్ కన్వర్ట్ చాలా మందికి ఇబ్బందితో వాళ్ళు డ్రాప్ అయిపోతారు. సో దీని ఏంటంటే సార్, ఒక్క 300 బాల్ 300 రూపాయల బాల్ తీసుకుంటే 32 మంది ఆడస్తారు దీంట్లో. మన మినీ బాల్ ఉంటుంది, మన హ్యాండ్ బాల్ మినీ బాల్ ఉంటుంది. దీంట్లో అన్ని బాల్ సంబంధించిన అన్ని దీంట్లో పెట్టేసినట్టు. మీరు గవర్నమెంట్ కు ప్రపోజల్ పంపించి వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ అఫెక్టింగ్ గేమ్ గా అవును సార్.